Friends, good morning. Today I am going to explain you reported speech. Reported speech. What is reported speech? The heading itself gives us a clue. So, in a statement, there is a reported speech. జనరల్గా రిపోర్టెడ్ స్పీచ్ అనే టాపిక్లో మనకు వీ హ్యావ్ టూ టైప్స్, డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఒక డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్కి ఎలా మార్చాలి, డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్కి మార్చడానికి మనము వేరే పరిగణనలు తీసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్లో ఏ అంశాలను మనం బాగా గమనిస్తే ఈజీగా స్పీచ్ని చేంజ్ చేయగలుగుతాము. టుడే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, డైరెక్ట్ స్పీచ్లో మనకు సింపుల్, వీ హ్యావ్ ఏ కోటెడ్ స్పీచ్. కొటేషన్ మార్క్స్ మధ్యలో ఒక సెంటెన్స్ ఉంటుంది. కొటేషన్ మార్క్ దాన్ని ఒక స్పీకర్ దగ్గర ఒక స్పీకర్తో చెప్పబడి ఉంటుంది. ఇలా హీ సేస్ ఐ యామ్ రీడింగ్ ఎ నావెల్ అని. ఇక్కడ ఐ యామ్ రీడింగ్ ఎ నావెల్ అనేది మనకు కొటేషన్ మార్క్స్లో ఉంచాలి. ఇలా కొటేషన్ మార్క్స్లో ఉన్న దాన్ని ఏమంటారంటే రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్ లేక రిపోర్టెడ్ మ్యాటర్. రిపోర్టెడ్ స్పీచ్, రిపోర్టెడ్ మ్యాటర్ అంటారు. జనరల్గా డైరెక్ట్ స్పీచ్లోని రిపోర్టెడ్ స్పీచ్ మాత్రం ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఉండే సబ్జెక్ట్ ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ మేబీ ఐదర్ ఫస్ట్ పర్సన్ ఆర్ సెకండ్ పర్సన్. బాగా చూడండి, 99% రిపోర్టెడ్ స్పీచ్లో ఉండే సబ్జెక్టు వచ్చేసి మనకు ఫస్ట్ పర్సన్ అయినా ఉంటుంది లేక సెకండ్ పర్సన్ అయినా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి మీకు అందరికి బాగా ఐడియా ఉంది. వి ఆర్ ఫస్ట్ పర్సన్స్. సెకండ్ పర్సన్ ఏంటంటే ఓన్లీ యూ. చాలా వరకు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే సెంటెన్సెస్లో రిపోర్టెడ్ స్పీచ్లో మాత్రం ఖచ్చితంగా సబ్జెక్టు అనేది ఫస్ట్ పర్సన్ కానీ లేక సెకండ్ పర్సన్ కానీ ఉంటుంది. ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి అర్థం? వి ఆర్ ఫస్ట్ పర్సన్స్, యు అనేది సెకండ్ పర్సన్. ఇలా రిపోర్టెడ్ స్పీచ్లోని ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ ఈ రెండింటిని మనము మోడిఫై చేయాలి. ఎలా మోడిఫై చేయాలి? జనరల్ బాగా చూడండి, రిపోర్టెడ్ స్పీచ్లో ఉన్నటువంటి సబ్జెక్టును, ఆ సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ కావచ్చు, సెకండ్ పర్సన్ కావచ్చు. అంటే సింపుల్గా వి యు ఈ మూడింటిని, ఈ ఫస్ట్ సెకండ్ పర్సన్ మనము థర్డ్ పర్సన్లకు మార్చాలి. ఇది ఫస్ట్ రూల్. థర్డ్ పర్సన్లకు మార్చాలంటే ఇక్కడ మనకు థర్డ్ పర్సన్స్ ఏమున్నాయి? హీ, షీ, ఇట్, దే. బాగా చూడండి, ఇక్కడ
రిపోర్టెడ్ స్పీచ్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ గాని సెకండ్ పర్సన్ గాని అంటే ఐ వి యు ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఐ వి యు, ఐ కానీ యు కానీ ఏం కావాలంటే హీ షీ. ఒకవేళ మనుషులు కాకుండా జంతువులు కానీ వస్తువులు కానీ ఉంటే ఇటు వాడతాం. వి అనేది ఎప్పుడు కూడా దే అవుతుంది. చూడండి, రిపోర్టెడ్ స్పీచ్ లో గనుక వి అని ఉంటే ఆ వి అనే దాన్ని దే గా మార్చాలి. అలాగే ఐ యు ఈ రెండు ఐ కానీ యు కానీ బాగా గుర్తుపెట్టుకోండి. ఐ యు ఈ రెండు చాలా వరకు హీ ఆర్ షీగా మారాలి. సో మీకేంటి, ఫస్ట్ రిపోర్టెడ్ స్పీచ్ లోని సబ్జెక్ట్ ఏం కావాలో నేను చెప్తున్నాను. రిపోర్టెడ్ స్పీచ్ లోని సబ్జెక్టు ఐ కానీ యు కానీ, ఐ లేక యు, ఐ కానీ యు కానీ ఏం కావాలి, హీ ఆర్ షీ, హీ కావాలి లేక షీ కావాలి. ఒకవేళ రిపోర్టెడ్ స్పీచ్ లో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి వి ఉంటే, వి అని ఉంటే నో డౌట్ వి అంటే ఆటోమేటిక్గా మీరు దే అని మోడిఫై చేయాలి. ఇది సబ్జెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ లోని అంశాలను మనం ఏ విధంగా ఇంప్రూవైజ్ చేస్తామంటే, ఫస్ట్ సబ్జెక్ట్స్ ఐ కానీ యు కానీ ఉంటే హీ లేక షీ, వి ఉంటే దే అని రాస్తాం. సో మీ మైండ్లో మీరు ఫిక్స్ చేసుకోండి. డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్గా మార్చేటప్పుడు స్టార్టింగ్లో ఉన్నటువంటి ఐ యు అనే అంశాలు రెండు కూడా హీ షీ కావాలి. వి అని ఉంటే నో డౌట్ దే అని రావాలి. ఇది రిపోర్టెడ్ స్పీచ్ లో సబ్జెక్టును మార్చే విధానం. చూడండి, డైరెక్ట్ స్పీచ్ లో చాలా వరకు మనకి ఫస్ట్ కానీ సెకండ్ పర్సన్స్ గానే ఉంటారు. ఫస్ట్ పర్సన్ ఆర్ సెకండ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఏంటి ఐ వి, సెకండ్ పర్సన్ ఏంటి యు. సో ఈ ఫస్ట్ సెకండ్ పర్సన్స్ ఇండైరెక్ట్ లో థర్డ్ పర్సన్ కావాలి. ఇండైరెక్ట్ ఏం కావాలి, థర్డ్ పర్సన్ కావాలి. ఇది ప్రైమరీ నాలెడ్జ్. తరువాత మనం ఏం చేయాలంటే డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న సెకండ్ స్టెప్ ను ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలంటే ఆ సెకండ్ స్టెప్ వర్బ్. రిపోర్టెడ్ స్పీచ్ లో ఉన్నటువంటి వర్బును సో మనం డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ గా మార్చేటప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ ను మార్చాలి. ఫస్ట్ సబ్జెక్ట్ మార్చాలి. డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ గా మార్చేటప్పుడు ఫస్ట్ క్రైటీరియా ఏంటి, సబ్జెక్ట్ మార్చాలి. సెకండ్ వచ్చేసి వర్బును మార్చాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్ ఇది. వర్బ్ అంటేనే టెన్స్ అనుకోండి. వర్బ్ ఆల్వేస్ ఇండికేట్స్ టెన్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి ప్రతి వర్బ్ కూడా ఒక టెన్స్ ని ఇండికేట్ చేస్తుందన్నమాట. సో వర్బ్ కూడా మనం మోడిఫై చేయాలి. వర్బ్ అంటే ఏమి, టెన్స్. సో టెన్స్ కూడా మనం మార్చాలి. ఎలా మార్చాలి అంటే అప్పుడు మనము రిపోర్టెడ్ స్పీచ్ గురించి కాస్త పక్కన పెట్టి జనరల్ స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే హీ సేస్ అని ఉంటుంది. ఇక్కడ హీ సేస్ అనే ఈ పార్ట్ ని ఏమంటారంటే రిపోర్టింగ్ సబ్ వర్బ్. రిపోర్టింగ్ వర్బ్. డైరెక్ట్ స్పీచ్ లోని ఎగ్జాంపుల్ ఏదైతే ఉంటుందో, డైరెక్ట్ స్పీచ్ లో మనకు రెండు భాగాలు ఉంటాయి. ఒకటి రిపోర్టింగ్ వర్బ్, రెండవది
రిపోర్టెడ్ స్పీచ్ లేక రిపోర్టెడ్ మ్యాటర్. రిపోర్టెడ్ స్పీచ్, రిపోర్టెడ్ మ్యాటర్ అనేది కొటేషన్ మార్క్స్ లో ఉంటుంది. కొటేషన్ మార్క్స్ లో ఉంటుంది. ఆ కొటేషన్ మార్క్స్ బయట ఉన్న దాన్ని రిపోర్టింగ్ వర్బ్ అంటాం. ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ను చూసి మనము చాలా అంటే రిపోర్టింగ్ వర్బ్ను చూసి రిపోర్టెడ్ స్పీచ్ లోని వర్బ్ను మార్చాలి. చూడండి, రిపోర్టింగ్ వర్బ్లో ఉన్నటువంటి వర్బ్ను చూసి రిపోర్టెడ్ స్పీచ్ లోని వర్బ్ను మార్చాలి అంటే ఏంటి? మీకు ఇప్పుడే చెప్పాను, వర్బ్ అంటే టెన్స్. వర్బ్ అంటే టెన్స్. రిపోర్టింగ్ వర్బ్, రిపోర్టింగ్ టెన్స్ ఏ టెన్స్ లో ఉంటుందో దీన్ని కూడా అదే టెన్స్ లోకి మార్చాలి. ఎలా మార్చాలంటే ఇక్కడ మనం ప్రైమరీగా వర్బ్ అనేది రెండే ఇక్కడ గుర్తుంచుకోండి. ఒకటి ప్రజెంట్ టెన్స్, రెండు పాస్ట్ టెన్స్. అంటే రిపోర్టింగ్ వర్బ్ సేస్. రెండవ ఎగ్జాంపుల్ మీద ఒకటి చూడండి. He says, first one, he says, I am reading a novel. He says, I am reading a novel. He says, I am reading a novel. Second one is, he said, I am reading a novel. ఇక్కడ say ఉంది, ఇక్కడ said ఉంది. say అనేది ఏంటి? ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అంటే వర్బ్ యొక్క మొదటి రూపం. సేస్ అనేది ఏంటి? వర్బ్ యొక్క మొదటి రూపం. బట్ సెడ్ ఉంది ఇక్కడ. సెడ్ అంటే ఏమర్థము? వర్బ్ యొక్క రెండవ రూపం. వర్బ్ యొక్క రెండవ రూపం. వర్బ్ యొక్క మొదటి రూపాన్ని ప్రెజెంట్ టెన్స్ అంటాము. వర్బ్ యొక్క మొదటి రూపాన్ని ప్రెజెంట్ టెన్స్ అనాలి. వర్బ్ యొక్క రెండవ రూపాన్ని పాస్ట్ టెన్స్. రెండవ వర్బ్ ఇండికేట్స్ పాస్ట్ టెన్స్. సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ను మనము పాస్ట్ టెన్స్ లో ఊహించుకోవాలి. అంటే రిపోర్టింగ్ వర్బ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే ఈ రిపోర్టెడ్ స్పీచ్ కూడా ప్రెజెంట్ టెన్స్ లోనే ఉండాలి. రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉంటే దీన్ని కూడా మనము పాస్ట్ లోకి మార్చాలి. ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సింపుల్. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరల్ గా చాలా మంది కొన్ని చిన్న క్లూస్ ఫాలో అవుతుంటారు. ఏంటి క్లూస్ అంటే am, is, are. ఏంటి? am, is, are. am, is, are ఉంటే చాలు was రాయండి అంటారు. కొన్నిసార్లు ఇది తప్పు అవుతుంది. ఎప్పుడు తప్పు అవుతుందంటే ఇచ్చిన మోడల్లో మనకు V1 ఉన్నప్పుడు. ఇచ్చిన మోడల్ ఏంటి? V1 ఉంటే. V1 అంటే అర్థం ఏంటి? ప్రెజెంట్ టెన్స్. ప్రెజెంట్ టెన్స్ అన్నప్పుడు ఈ రిపోర్టెడ్ స్పీచ్ ను కూడా మనము ప్రెజెంట్ లోకే మార్చాలి. ఇక్కడ మీరు am, is, are ని was చేస్తే తప్పు అవుతుంది. ఎందుకు? was అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ ప్రెజెంట్ ఉంది కాబట్టి మనం కూడా ప్రెజెంట్ లోకి మార్చాలి. ఒకవేళ రిపోర్టింగ్ వర్బ్ V2 పాస్ట్ టెన్స్ ఉంటే అప్పుడు మనము am, is, are అన్న ప్రెజెంట్ టెన్స్ ను was గా మారుస్తాం, పాస్ట్ గా మారుస్తాం. ఇది ప్రైమరీ రూల్. సో ఫస్ట్ రూల్ ఏంటి? డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ మధ్య ఫస్ట్ సబ్జెక్ట్ మోడిఫై చేయాలి. సెకండ్ ఏంటి? వర్బ్ కానీ దాన్ని మనం టెన్స్ అని అనుకుంటాం. సో ఎలా మోడిఫై చేస్తాం? ఇక మూడవ అంశం ఏంటంటే, మూడవ మార్పు మనం ఏం చేయాలంటే డైరెక్ట్ స్పీచ్ లో రెండు భాగాలు ఉంటాయి. రిపోర్టింగ్ వర్బ్, రిపోర్టింగ్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్. రిపోర్టింగ్ వర్బ్, రిపోర్టెడ్ స్పీచ్ అని రెండు భాగాలు ఉంటాయి. దాన్ని మనం ఇండైరెక్ట్ లోకి మార్చినప్పుడు, ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చినప్పుడు, డైరెక్ట్ ఇండైరెక్ట్ లోకి మార్చినప్పుడు రిపోర్టింగ్ వర్బ్ ను రిపోర్టెడ్ స్పీచ్ రెండింటిని కలపాలి.
రెండింటిని మనము కలపాలి. కలపాలి అంటే ఈ రెండిటి మధ్యలో మనము ఒక కంజంక్షన్ వాడాలి. వెరీ సింపుల్ చూడండి. డైరెక్ట్ స్పీచ్ లో రెండు భాగాలు ఉంటాయి, రిపోర్టింగ్ వర్బ్, రిపోర్టెడ్ స్పీచ్. ఈ రిపోర్టింగ్ వర్బ్, రిపోర్టెడ్ స్పీచ్ ను ఇండైరెక్ట్ గా మార్చేటప్పుడు రెండింటిని మనము కలపాలి, జాయిన్ చేయాలి. ఇంగ్లీష్ లో కలపడానికి మనం దేని వాడతాము? కంజంక్షన్ వాడతాము. ఇలా కంజంక్షన్ వాడాల్సి ఉంటుంది. అర్థమైందా? సో ఈ మూడు అంశాలు. సో we have to join two sentences with the help of the conjunction. ఇక్కడ మనము ఈ మూడు అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు మనము చూద్దాం. మీకు క్లియర్ గా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, బాగా చూడండి. డియర్ ఆస్పిరెంట్స్, రిమెంబర్ వన్ థింగ్. అందరికీ కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ పైన క్లారిటీ ఉంటుంది. బట్ కొన్నిసార్లు రిపోర్టింగ్ వర్బును కనుక మీరు గమనించకపోతే తప్పు చేసే ప్రమాదం ఉంది. ఏంటంటే ఇక్కడ బాగా చూడండి. She says, I am playing chess. బాగా చూడండి. ఇక్కడ కొటేషన్ మార్క్స్ లో మనకు ఒక స్టేట్మెంట్ ఉంది. ఎప్పుడైతే కోటెడ్ స్టేట్మెంట్ ఉంటుందో, కొటేషన్ మార్క్స్ లో ఒక సెంటెన్స్ ఉంటుందో, దీన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటారు, లేక రిపోర్టెడ్ మ్యాటర్ అనుకోవచ్చు. ఈ కొటేషన్ కు బయట ఉండేదాన్ని రిపోర్టింగ్ వర్బ్ అంటారు. రిపోర్టింగ్ వర్బ్ అంటారు. ఇక్కడ ఫస్ట్ మీరు రిపోర్టింగ్ వర్బ్ ఏంటో చూసుకోవాలి. రిపోర్టింగ్ వర్బ్ మనకు రెండే ఉంటాయి. ఆ రిపోర్టింగ్ వర్బ్ ప్రజెంట్, పాస్ట్ అంటే V1 V2 చూసుకోవాలి. సో ఇక్కడ సేస్ V1 ప్రజెంట్ టెన్స్ కాబట్టి, ఇది ప్రజెంట్ టెన్స్ కాబట్టి మనము ఈ రిపోర్టెడ్ స్పీచ్ ను కూడా ప్రజెంట్ లోకి మార్చాలి. ఓకే, అది ప్రైమరీ ఉదాహరణ. రెండవది, ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్ లో సబ్జెక్ట్ ఏముంది? ఐ. సబ్జెక్ట్ మనం మోడిఫై చేయాలి. ఇప్పుడు మీరు ముందు చెప్పారు స్టార్టింగ్ లో. ఇక్కడ ఐ అంటే అర్థం ఏంటంటే సింపుల్, స్టార్టింగ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళే ఐ. సో మీకు స్టార్టింగ్ లో చెప్పారు, సబ్జెక్ట్ ఫస్ట్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్ కానీ ఉంటుంది. ఆ ఫస్ట్ సెకండ్ పర్సన్ ని మనము థర్డ్ పర్సన్ గా మార్చాలి. అంటే ఎలా అంటే ఐ అంటే అర్థం ఏంటంటే మొదట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని చూసుకోవాలి. సో షీ ఉంది కాబట్టి ఈ ఐ ప్లేస్ ఏమొస్తుంది? షీ. డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ మార్చినప్పుడు ఈ రెండింటిని కలపాలి. ఇక్కడ ఇది అఫర్మేటివ్ కాబట్టి ఇక్కడ మనము ఈ కొటేషన్ మార్క్స్ ప్లేస్ లో దట్ రాసుకుంటే చాలు. దట్. సో ఈ రిపోర్టింగ్ వర్బ్ అలాగే వచ్చేస్తుంది. షీ సేస్ దట్. చూడండి, రిపోర్టింగ్ వర్బ్ అలాగే మనం రాసుకున్నాం. ఇక్కడ ప్రజెంట్ టెన్స్ కాబట్టి దీన్ని కూడా మనం ప్రజెంట్ కి మార్చాలి. ఇక్కడ షీ సేస్ రెండింటిని కలిపాము కాబట్టి దట్ వాడాలి. ఐ అంటే ఎవరు? స్టార్టింగ్ లో ఎవరైతే ఉంటారో వారే. స్టార్టింగ్ లో ఉన్న వ్యక్తి ఐ. సో ఆ ఐ మనం రాస్తాం. ఇక్కడ యామ్ ఉంది, దీన్ని మనము ప్రజెంట్ టెన్స్ లో రాయాలి. ప్రజెంట్ టెన్స్ అంటే ఏమి? యామ్, ఈజ్, ఆర్. సో షీ పక్కన యామ్ సరిపోతుందా? సరిపోతుంది కాబట్టి ఈజ్. షీ ఈజ్, ఇంకా రిమైనింగ్ ద సేమ్. షీ ఈజ్ ప్లేయింగ్ చెస్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఇండైరెక్ట్ చూడండి, రిపోర్టెడ్ వర్బ్ను, రిపోర్టింగ్ వర్బ్ను, రిపోర్టెడ్ స్పీచ్ రెండింటిని మనము
దట్ అనే కంజంక్షన్ తో కలిపేశాము. ఐ అనగా మొదట్లో ఉన్న వ్యక్తి. ఇది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి దీన్ని కూడా మనం ప్రెజెంట్ టెన్స్ కి మార్చాము. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. హీ సెడ్, he said, I am writing a story. He said ఏమని చెప్పాడు? I am writing a story. ఇక్కడ said అనేది V2 అంటే ఏమి? పాస్ట్ టెన్స్. V2 అంటే మనము పాస్ట్ టెన్స్. సో ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి మనం దీన్ని కూడా పాస్ట్ టెన్స్ కి మార్చాలి. సో మార్దామా? రిపోర్టింగ్ వర్బ్ను రిపోర్టెడ్ స్పీచ్ రెండింటిని ఇండైరెక్ట్ గా కలపాలి అంటే ఇక్కడ మనం కంజంక్షన్ వాడాలి. మనం ఇక్కడ వాడే కంజంక్షనే దట్. సో ఇది అలాగే రాస్తున్నాం. హీ సెడ్. మరలా చూడండి, సెడ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి ఈ స్పీచ్ ను కూడా మనం పాస్ట్ లోకి మార్చాలి. ఇక్కడ సే అనేది ప్రెజెంట్ టెన్స్ కాబట్టి దీన్ని ప్రెజెంట్ లోకి మార్చాం. ఇక్కడ పాస్ట్ కాబట్టి మనం పాస్ట్ లోకి మార్చాలి. సో ఐ ఉంది. ఐ అంటే అర్థమైంది స్టార్టింగ్ లో ఉన్న వ్యక్తి. ఇక్కడ హీ ఉన్నాడు కాబట్టి ఐ ఏమవుతుంది? హీ అవుతుంది. హీ పక్కన యామ్ రాస్తామా? రాయాలి. కాబట్టి హీ ఈజ్. సరే, ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి మనము దీన్ని పాస్ట్ లోకి మార్చాలి. హీ వాజ్. సరే, సో ఇది పాస్ట్ టెన్స్. సో యామ్ టు సబ్స్టిట్యూట్ పాస్ట్ వచ్చేసి వాజ్ రైటింగ్ ఎ స్టోరీ. సింపుల్ చూడండి. మొదటి దానికి రెండవ దానికి తేడా వచ్చేసి రిపోర్టింగ్ వర్బ్. రిపోర్టింగ్ వర్బ్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే స్పీచ్ అంతా కూడా ప్రెజెంట్ లో ఉండాలి. రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ లో ఉంటే స్పీచ్ మొత్తం కూడా పాస్ట్ టెన్స్ లోకి వెళ్ళిపోవాలి. ఇది డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ లోని బేసిక్ మోడల్. ఇది ఒకసారి బాగా మళ్ళీ లెట్మి ఒక చిన్న క్లూ ఏంటంటే రిపోర్టింగ్ వర్బ్ సే అనేది ప్రజెంట్ టెన్స్ కాబట్టి మనము స్పీచ్ను కూడా ప్రజెంట్కి మార్చాలి. ఒకవేళ వర్బ్ సెడ్ అనేది వర్బ్ యొక్క రెండవ రూపం కాబట్టి ఇది పాస్ట్ టెన్స్. రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉన్నట్లయితే మనము స్పీచ్ ను కూడా పాస్ట్ టెన్స్ లోకి మార్చాలి. ఎక్కువ సార్లు ప్రతిసారి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకు వర్బ్ యొక్క రెండవ రూపం వస్తూ ఉంటుంది. సెడ్ అని వస్తుంటుంది. కాబట్టి సో మనం ఒకసారి ఆ ఏ వర్బ్స్ ఎలా మారుతాయో ఒకసారి చూస్తాను. మీకు చూస్తే ఈజీగా యూ కెన్ బి ఏబుల్ టు ట్రాన్స్ఫార్మ్ అన్నమాట. సెడ్ అని ఉన్నప్పుడు మాత్రమే డైరెక్ట్ స్పీచ్ లోని అంశాలు and is are ఈ మూడు కూడా ఇండైరెక్ట్ లో వాస్ అవుతాయి. అలాగే డైరెక్ట్ స్పీచ్ లో వాజ్ అని ఉంటే, వాజ్ కానీ వర్ కానీ ఉంటే డైరెక్ట్ స్పీచ్ లో ఆ వాజ్ వర్ అనేది ఇండైరెక్ట్ లో హ్యాడ్ బీన్ కావాలి. హ్యాడ్ బీన్ అని మనం ఇంప్రూవైజ్ చేయాలి.
ఒకవేళ డైరెక్ట్ స్పీచ్ లో హ్యావ్ ఉంటే, హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉంటే దాన్ని మనం హ్యాడ్ అని మార్చాలి. డైరెక్ట్ స్పీచ్ లో డూ డస్ ఉంటే ఈ రెండింటిని డిడ్ అని మార్చాలి. అలాగే డైరెక్ట్ స్పీచ్ లో షల్ విల్ కానీ విల్ కానీ నో డౌట్ ఈ రెండు కూడా వుడ్ అని మార్చాలి. షల్ విల్ రెండు కూడా వుడ్ అవుతాయి. నెక్స్ట్ క్యాన్ కుడ్, క్యాన్ మనం కుడ్ అని మార్చాలి. మే 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 అనే దాన్ని మైట్. అలాగే టుడే టుడే ఉండేదాన్ని దట్ డే దట్ డే. టుమారో the next day. Yesterday yesterday కానీ yesterday ఉంటే దాన్ని the last day. చూడండి, డైరెక్ట్ స్పీచ్ లోని రిపోర్టింగ్ వర్బ్ ఎప్పుడైతే సెడ్ అని ఉంటుందో అప్పుడే మనం ఈ అంశాలన్నింటినీ ఇలా మార్చాల్సి ఉంటుంది. మనకు సెడ్ కాకుండా సేవ్ ఉంటే ఇవన్నీ అలాగే ఉంటాయి, టెన్సెస్ మారవు. ఓకే, ఓన్లీ వెన్ వి హ్యావ్ పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు వీటన్నిటిని కూడా మనం ఖచ్చితంగా ఇలా పాస్ట్లోకి మార్చాలి, పాస్ట్ ఫామ్లోకి మనం మార్చాల్సి ఉంటుంది. ఇది బేసికల్గా టెన్స్ ఆర్ వర్బును మార్చే విధానం అన్నమాట. ఓకే, ఎస్. ఓకే, ఇది బేసికల్గా డైరెక్ట్ స్పీచ్లో నుంచి ఇండైరెక్ట్గా మార్చేటప్పుడు మనం చేయవలసిన పనులు. థ్యాంక్ యూ.